ఏంటండి డివోర్స్ పేపర్స్ ఇస్తున్నారు? డివోర్స్ ఇవ్వాలంటే డివోర్స్ పేపర్సే కదా ఇవ్వాల్సింది. ఎటు రేపు కాంపిటీషన్స్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. రేపటితో నా బ్రతుక్కే మారిపోబోతుంది. ఎందుకండి నా మీద అందరూ కలిసి ఎంత కక్ష కట్టారు? మేమెవరూ నీ మీద కక్ష కట్టలేదు. నువ్వే ఒళ్ళు కొవ్వెక్కి ఛాలెంజ్లు చేసావు. దీనంతటికీ కారణం నువ్వే. నీకు తెలియకుండా పేరు వచ్చిందన్నావు, బాగుంది. మా అమ్మ వద్దన్నప్పుడు సరే అంటే సరిపోయేది కదా. చంటిగాడి గొడవ నీకెందుకు? వాడి కోసం ఛాలెంజ్లు చేయడం ఎందుకు? చంటి గొడవ ఎందుకు అంటారేంటండి? చంటి ఎవరు? పరాయివాడా? మీకు తమ్ముడు, నాకు బిడ్డ లాంటివాడు. పొరపాటున తనేమైనా బాధపడి అఘాయిత్యం చేసుకుంటే బాధపడాల్సింది మనమే కదా. వాడికి అంత సీన్ లేదు. లాస్ట్ టైం ఇలాగే బెదిరించాడు. అందరం దగ్గరుండి చూసుకునేసరికి ఇదే వంక కింద తీసుకున్నాడు. ప్రతిదానికి ఇలా చేస్తానని బెదిరిస్తే అందరూ వాడి దారిలోకి వస్తారనుకుంటున్నాడు. లేదండి, చంటి అలాంటి వాడు కాదండి. చాలా మంచోడు. నేనైతే అంత మంచివాడిని కాదు. నీకు ముందే చెప్పాను, మా అమ్మ మాటకి నేను ఇంపార్టెన్స్ ఇస్తానని. అన్నీ తెలిసి కూడా నువ్వు ఆవిడతో ఛాలెంజ్ చేసావు. కాబట్టి ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి రెడీగా ఉండు. రేపటితో నీకు నాకు మధ్య ఉన్న ఈ బంధం కట్. చూడు తల్లి, 22 సంవత్సరాలుగా నా కూతురు కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఏదో హోప్ని కలిగిస్తూ ఉన్నాం, ఆ బాటలో ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఫలితం దక్కుతుందనే అంతవరకు తీసుకెళ్తున్నాం, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇంకా ఎంతకాలం నన్ను పరీక్షిస్తావు? ఎప్పటికైనా నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు తల్లి. ఏంటి, కూతురి కోసం దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నావా? పిచ్చిదానా, నీ కూతురు నీ కళ్ల ముందే ఉంది, కానీ నీకు తెలీదు. తెలిసిన నేను చెప్పను. అందర్నీ నడిపించగల భగవంతుడికి విషయం తెలిసినా తను నీ ముందుకొచ్చి చెప్పలేడు. నీ కూతురు అనే దాన్ని ఎప్పటికీ నువ్వు కనుక్కోలేవే. ఇప్పుడు మరొక ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నమైనా ఫలించి నా కూతురు ఎవరో నాకు తెలిసేలా చెయ్యి తల్లి. ఇంకా పరీక్షించకు, నాకు ఓపిక లేదు. నా కూతురు నా దగ్గరకు వచ్చేలాగా చెయ్యి తల్లి. నీదే భారం. ఏంటి గుండమ్మా, ఏమైంది? చూసారా పువ్వు? చూడండి, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది.
కొబ్బరి చిప్పలో పువ్వేంటి గుండమ్మ? లేదు వైష్ణవి, నా కూతుర్ని ఎలాగైనా నా దగ్గరికి చేర్చు అని అడిగాను. వెంటనే దేవుడి విగ్రహం నుంచి ఇదిగో ఈ పువ్వు కింద పడింది. అంటే ఆయన ఆశీర్వదించినట్టే కదా. అదే సమయానికి దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. ఈ కొబ్బరికాయలో కూడా పువ్వు వచ్చింది. కొబ్బరికాయలో పువ్వు రావడం అంటే శుభం కదా. అందుకే నా కూతురికి నా దగ్గరకు వస్తుందని దేవుడు వరం ఇచ్చినట్టేనండి. అవునమ్మా, ఇది ఖచ్చితంగా శుభసూచికమే. దేవుడి దగ్గర నుంచి పువ్వు పడింది, కొబ్బరి చెప్పులో నుంచి పువ్వొచ్చింది. పువ్వొస్తే కూతురు వస్తుందా గుండు? నీ పిచ్చి కాకపోతే? వైష్ణవి, ఆహా, అవును బావగారు. చిన్నప్పుడెప్పుడో దూరమైపోయిన ఆ కూతురు గురించి 22 ఎదురు చూస్తూ చూస్తూ ఈ మధ్య గుండమ్మకి డిప్రెషన్ ఎక్కువైపోతుంది. మొన్న కూడా బెడ్ ఎక్కేసింది, చూశారు కదా. ఇప్పుడేమో పువ్వొచ్చింది, పువ్వొస్తే కూతురు వస్తుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఏ హాస్పిటల్కైనా తీసుకెళ్లి చూపిస్తే మంచిది కదా బావగారు. అంటే ఏంటమ్మా నువ్వనేది? మళ్ళీ నా నోటితో ఎందుకు చెప్పిస్తారండి? గుండమ్మ ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. అది మీరు గమనించారో లేదో కానీ నేను నోటీస్ చేశాను. తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే తనకేవైనా జరిగితే మీరేమైపోతారు, బావగారేమైపోతారు, నేనేమైపోతాను? అసలు మన కుటుంబం ఏమైపోతుంది మావయ్య గారు? సరే, ఆ విషయం పక్కన పెడితే గుండమ్మ చెప్పింది వింటూ మీరు కూడా అదే నిజమన్నట్టుగా మీరు కూడా అదే భ్రమలో బతికేస్తూ ఉన్నారు. ఆ లక్షణాలు మీ ఇద్దరికి కూడా అంటుకున్నాయనుకోండి. మీరిద్దరు కూడా గుండులాగే పిచ్చివాళ్లలా అయిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను బావగారు. నన్నెందుకు కొట్టావు? కొట్టక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు కోసం నేను పడుతున్న ఆవేదన నీకు పిచ్చితనంగా కనపడుతోందా? నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరికి చేరుతుంది అన్న నమ్మకం నీకు పిచ్చితనంగా కనిపిస్తుందా? మేమంతా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా నీకు? ఎందుకమ్మా అనవసరమైన మాటలు మాట్లాడతావు? తన కూతురు కోసం తను ఎంత ఎదురు చూస్తుందో, ఎంత ఆవేదన చెందుతుందో తెలిసి కూడా నువ్విలా మాట్లాడతావేంటి? అంతేలేండి. మీకెప్పుడు ఇదిగో ఈ పెద్ద కోడలంటేనే ఇష్టం మీకు.